సమ్మగా నన్ని సమ్మగానే ఉన్నాయి, చంద్రబాబుకి సమ్మగానే ఉంది. మధ్యలో ఎవరికయ్యా అంటే క్రాపు, రైతాంగానికి క్రాపు. అంటే వీళ్ళంతా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు మనకి ఎవరినో ఇప్పుడు అనుకుంటే అంటుంటాం. ఇప్పుడు మేధస్సు కూడా మారిపోయింది కదా, చిన్న చిన్న పిల్లలే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, మేధస్సు పెరిగిపోయింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు పాత రోజుల్లో నాగభూషణం, కాంతారావు సినిమాల్లో ప్లాన్లు వేస్తూ ఉండేవాళ్ళు హీరోకి వ్యతిరేకంగా. ఇవాళ అయ్యే ప్లాన్లు ఇంకా ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వచ్చాడు కదా, ఇంకా జనం మీద అయ్యే ప్లాన్లు వేస్తున్నాడు ఆయన. ఏం చెప్తాడు, అరే మీరు అనౌన్స్ చేసేయండి 10 రూపాయలు నేను చూసుకుంటానని చెప్పి 10 రూపాయలు నేను అనౌన్స్ చేస్తారు. తర్వాత ఈయన మీటింగ్ పెట్టి పెద్ద అడవాడు చేసి 4 రూపాయలు తగ్గించండి అంటారు, 2 రూపాయలు తగ్గించారు. నేను చెప్తాడు, నేను తగ్గించాను 4 రూపాయలు, లేకపోతే అసలు మీకు ఇంకా 4 రూపాయలు బొక్కాయి. ఇక్కడ ఉన్నదంతానేమో పండితులు మామూలుగా చంద్రబాబు ఆ మాట చేసి చంద్రబాబు ఆవులిస్తే పేగుళ్ళు ఎక్కడుతున్నారు ఇవాళ జనం. తెలీదా ఈ కంపెనీల వాళ్ళు ఎవరో? కంపెనీల వాళ్ళు ఎన్నికల ముందు చంద్రబాబు రావాలని ఎందుకు తపస్సు చేశారో, జపం చేశారో, ఎంత ఖర్చు పెట్టారో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2 రూపాయలు కేజీకి పెంచితే, ₹1.50 పెంచితే ఈ మేతకొట్లు గుమ్మ సైడ్లు సేల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ డైరెక్ట్గా రైతులకు చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు, ఏంటంటే పెంచారు, ఆ జే ట్యాక్స్ అయ్యా, ఏం చెప్తామయ్యా జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ కడుతున్నామయ్యా అంటే. మరి ఎవడ అమ్మమ్మకు ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు 14 రూపాయలు పెంచారు చెప్పరే. మరి మేతకొట్లు కాడికి వెళ్ళినప్పుడు ఇది పలానోడు అమ్మమ్మకు ట్యాక్స్ అని చెప్పాలిగా, ఎందుకు చెప్పరు? అంటే ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు మీకు తొక్కి నారలు తీస్తున్నాడు. వేరే తొక్కి నార తీయటం కాదు, ఇంకొక ఆయన అంటాడు తొక్కి నార తీస్తా అంటారు. తొక్కి నార లాగుదామని లాగి 2 గూళ్ళు అరిగిపోయింది. ఆ లాగుడు కాదు ఇది. ఈ లాగుడు కంపెనీల వాళ్ళని పీకపట్టుకుని రైతుని దోచుకుంటాకి వీలు లేదు అని చెప్పని 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రొయ్యల ఎక్స్పోర్టర్ని కానీ మేత వాళ్ళని కానీ గట్టిగా గుంజీలు తీయించాడు. అప్సరా చట్టం పెట్టాడు, తనే ప్రతిసారి రివ్యూ చేశాడు. మీరే సాక్ష్యం. ఇవాళ ఆడివిడు ఎందుకు? పచ్చి తెలుగుదేశం వాడు సాక్ష్యం, జనసేన వాడు సాక్ష్యం. కరోనా టైంలో జగన్ లేకపోతే రొయ్యల రైతు ఏమైపోయాడు అనేది వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తాడు, శత్రువైనా చెప్తాడు ఎవడైనా సరే. దానికోసం అని చెప్పని రోజు ఏం చెప్పేవాళ్ళు, జే ట్యాక్స్ అని చెప్పేవాళ్ళు. ఎందుకు? జగన్ని పడేయాలి, జగన్ ఉండకూడదు. జగన్ ఉంటే లాభాలు పడిపోతున్నాయి, కంపెనీలకి తిన్నివ్వట్లేదు. అంతేగాని వాళ్ళకేం కులం గిలం అయ్యేముండవు. జగన్మోహన్ రెడ్డి కూడా లాలూసికి పడిపోయి అంటే ఆ సమ్మగం జగన్ కూడా బాగా ఆ 14 పెంచి నువ్వు కూడా ఇద్దరు మాట్లాడుకున్నాను. అరే మీరు 15 రూపాయలు అనండి, నేను పిలిచే డామ్ డిస్కౌంట్ 3 రూపాయలు తగ్గించమంటాను, లేదా 5 రూపాయలు తగ్గించమంటాను, 10 రూపాయలకి అమ్ముకోండి అని చెప్పి జగన్ కూడా చెప్పాను అనుకో, నాకు కూడా ఏమైనా కొట్టండి అని. వీళ్ళు కూడా జగన్ అనేవాళ్ళు. అప్పుడు జే ట్యాక్స్ అని చెప్పేవాళ్ళు కాదు. చంద్రబాబు బాణీయే చంద్రబాబు లాగానే ఇట్టాగే వీళ్ళతో మాట్లాడుకున్నాడు అనుకో, జే ట్యాక్స్ ఎందుకు చెప్తారు? క్విక్ కేక్ మంటలా ఎందుకు మాట్లాడట్లా? చంద్రబాబు 4 రూపాయలు తగ్గించమన్నాడుగా, అయినా సమ్మగా ఉంది ఎందుకని వీళ్ళకి? ఎంత మ్యాచ్ ఫిక్సింగ్. మీరు 10 అనండి, నేను 4 అంటాను, మీరు 2 తగ్గించండి, అయిపోద్ది. ఎందుకంటే మామూలుగా వాళ్ళకి తెలియదు, నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేద్దాం అన్నాడు. ఎవరికి వాళ్ళు ముదిరిపోయారు జనం. చంద్రబాబు ఇంకా 40 ఇయర్స్ అప్పుడు ఉన్నటువంటి అప్పుడు పాతకాలం ప్లాన్లన్నీ ఇప్పుడు వేస్తున్నాడు. ప్లాన్లు మారిపోయినాయి, జనం ఆలోచనలు మారిపోయినాయి, అప్గ్రేడ్ అయిపోయారు అందరూ. ఆయన ఇంకా అప్గ్రేడ్ అవ్వకుండా అందరికీ చెప్తాడు, ఏఐకి అన్నాడు కదా, ఏఐ కన్నా అడ్వాన్స్లో ఉన్నారు జనం. ఈయన ఇంకా పాత రోజుల్లో ఈ కంప్యూటర్ ఒక చేతితో ఒక బటన్తో ఏలుతో కొట్టే కంప్యూటర్లో ఉన్నాడు. ఇంకా మనం చేయాల్సిందల్లా ఒకటే, ఇవాళ ఏ ప్రభుత్వం అన్నా కానీ అది ఎవరున్నా కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వాలని సమూహాలుగా చేరి నిలదీయకపోతే మాత్రం భయం రాదు ఎట్టి పరిస్థితిలో. వరిచేలో లేదా నీ చేపల చెరువులో ఏదో ఒకటి ఆవో ఎద్దో గేదో ఏదో ఒకటి వచ్చి పడుతుంది, ఏం చేస్తావు? తోడదావా తోడవా?
నువ్వు ఒంటరిగా చేతిలో కర్ర లేకపోయినా కూడా పరిగెత్తుకుని వెళ్ళి ఇవ్వు అని పొడిచేస్తా తన్నేస్తా అంటావు. ఎందుకని? దాన్ని భయపెట్టి నీ చెరువుని కాపాడుకోవాలి, నీ చెరువు పాడవకూడదు. ఇవాళ కూడా ప్రభుత్వం నడిపేటువంటి వాడి అహంకారంతో అహంభావంతో ఆంబోతులాగా ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా మనం అదిరించాలి, బెదిరించాలి. మన చెరువులో పడకుండా నువ్వు ఎట్టా అయితే ఆంబోతును తోలుతావో అదే రకంగా ఈ ప్రభుత్వాన్ని కూడా సమూహాలుగా చేరి గట్టిగా మనం అరవకపోతే, కేకేయకపోతే ప్రభుత్వాలకు కూడా భయం రాదు. చూస్తా పోతే మేస్తా పోద్దంట సామెత ఉంది. చేను గట్టి మీద కూర్చొని చూస్తూనే ఉంటుంది రైతు, ఎద్దు మేస్తా వెళ్తూ ఉంటుంది ఆంబోతు. అదిలించాలి. అందుకోసం చెప్పండి, వారు వీరు లేదు, దీనికి పార్టీలతో సంబంధం లేదు. అరే రేపు ఓటుకి మీరు ఎవరికి కావాలని చేసుకోండి, నీ జెండా నువ్వు పట్టుకో. కానీ రేపు రైతు సమావేశానికి మాత్రం అరే మీరు జెండా లేకుండా మేము కూడా జెండా లేం, మాకు కూడా జెండా వద్దు, నువ్వు కూడా జెండా లేకుండా రండి అని చెప్పి మీ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి రొయ్యల రైతుని, చేపల రైతుని మాత్రం బొట్టు పెట్టి పిలవండి. మన జెండా అక్కర్లా, సమస్యకి పరిష్కారం కావాలి. పరిష్కారం ఎందుకు వస్తుంటే ఖచ్చితంగా జగన్ అనేవాడు వస్తే మనం జనం కనపడి, జగన్ అనేవాడు వస్తే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ 4 అనేదే మళ్ళీ 8వ 10వ తగ్గించండి రా అని చెప్పి చచ్చినట్టు పిలిచి మాట్లాడుకుంటాడు. అందుకోసం అని చెప్పని మనం రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి రండి. మన బండి మనమే వేసుకెళ్దాం, మన మోటార్ సైకిల్ మనమే వేసుకెళ్దాం. ఒక మోటార్ సైకిల్ మీద 2 కాకపోతే 4 ఎక్కుదాం. ఎవడి కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. ఎవడో ఆటో పెడతాడు, ఎవడో అది పెడతాడు, ఇది పెడతాడు. మన కష్టం కోసం ఇవాళ చేస్తున్నాం, మన బాధ కోసం మనం ఇవాళ పోరు చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా 4 ఎక్కిళ్ళాం అనుకో, లీటర్ కాలితే 4 మీద వేసుకుంటాం, అంతే కదా. కాబట్టి ఊరు వాడ ప్రతి ఒక్కరిని రైతు అన్నోడికల్లా బొట్టు పెట్టి చెప్పండి, రేపు ఉద్యమానికి రమ్మని చెప్పమని చెప్పని మరొకసారి చెప్తూ, అలాగే టీవీఎల్ గారిని కూడా ఎక్కువ అమెరికా వెళ్ళొద్దని చెప్పండి మీరు.